ఏపీలో సర్ ఎఫెక్ట్ 44.89 లక్షల ఓట్ల జాబితా వెనుక అసలు కథ ఏంటి? నమస్తే, జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, ప్రతి ఓటరు ఇంట్లో కూడా చర్చకు వస్తున్న అంశం 44.89 లక్షల ఓట్ల జాబితా. ఈ సంఖ్య బయటకు రావడంతో చాలా మంది మనసులో ఒకే ప్రశ్న: నా ఓటు కూడా పోయిందా? ఓటర్ ఐడి ఉన్నా ఓటు లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలి? ఇది నిజంగానే ఓట్ల తొలగింపా లేక పరిశీలన ప్రక్రియలో భాగమా? ఈ సందేహాలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి ముందు మొత్తం విషయాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. సర్ అంటే ఏమిటి? ముందుగా సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తయారు చేయడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ప్రత్యేక సమగ్ర సవరణ. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఆ చిరునామాలో ఓటరు ఉన్నారా, శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లారా, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు నమోదైందా, లేక ఆ వ్యక్తి మరణించారా అనే వివరాలను పరిశీలిస్తారు. 44.89 లక్షల సంఖ్య ఎందుకు చర్చలోకి వచ్చింది? అధికారులు విడుదల చేసిన గణనాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో కొన్ని రికార్డులు ప్రత్యేక పరిశీలనలో గుర్తింపబడ్డాయి. వాటిలో మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, 1 కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లు, ప్రస్తుతం ధృవీకరించలేకపోయిన వివరాలు, ఈ అన్ని కేటగిరీలను కలిపి 44.89 లక్షల రికార్డులు ముసాయిదా జాబితాలో తొలగించాల్సిన జాబితాగా గుర్తించబడ్డాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: ఈ సంఖ్య చూసి ఎవరు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ తర్వాత కూడా ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న వారి పేర్లు తిరిగి చేర్చే ప్రక్రియ కూడా ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. మరి తర్వాత ఏం చేయాలి? మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు కనిపించకపోతే అందుబాటులో ఉన్న అభ్యంతరాల ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. సస్పెన్స్ ట్రాన్సిషన్ అయితే ఈ 44.89 లక్షల రికార్డులో ఎంతమంది మరణించిన వారి పేర్లు, ఎంతమంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, ఎంతమందికి 2 చోట్ల ఓటు నమోదైంది, ఈ లెక్కలు ఒక్కొక్కటి ఏం చెబుతున్నాయి? అదే విషయాన్ని తర్వాతి భాగంలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. 44.89 లక్షల ఓట్ల వెనుక అసలు లెక్క ఇదే. మనం ఇప్పటి వరకు చూసింది 44.89 లక్షల ఓటర్ల రికార్డులు పరిశీలనలో గుర్తించబడ్డాయనే విషయం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న: ఈ 44 లక్షల మంది అంతా ఒకే కారణంతో జాబితాలోకి వచ్చారా? అసలు కాదు. ఒక్కో కేటగిరీకి ఒక్కొక్క కారణం ఉంది. ముందుగా మరణించిన వారి ఓటర్ల వివరాలు ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం 15.22 లక్షల మంది ఇప్పటికే మరణించినట్లు ఫీల్డ్ వెరిఫికేషన్ లో గుర్తించారని తెలిపింది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన లేదా ఆమె పేరు ఓటర్ల జాబితాలో కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి పేర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో భాగంగా పరిశీలించారు. రెండో కేటగిరీ: శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్లు, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం లేదా కుటుంబంతో కలిసి ఇంకో జిల్లాకు లేదా మరో రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లిపోయిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 14.43 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారని పేర్కొన్నారు. మూడో కేటగిరీ: డూప్లికేట్ ఓటర్లు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో 2 ప్రాంతాల్లో ఓటు నమోదు ఉండకూడదు, కానీ కొంతమంది పాత ప్రాంతంలో పేరు తొలగించకుండా కొత్త ప్రాంతంలో కూడా నమోదు చేసుకున్న సందర్భాలు గుర్తించబడ్డాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఇలాంటి 7.37 లక్షల డూప్లికేట్ నమోదులు గుర్తించినట్లు వివరాల్లో పేర్కొంది. నాలుగో కేటగిరీ: వెరిఫికేషన్ సమయంలో గుర్తించలేకపోయిన వివరాలు. కొన్ని చిరునామాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం లేదా ఆ వివరాలను ధృవీకరించలేకపోవడం వల్ల వారి రికార్డులు కూడా పరిశీలన జాబితాల్లో చేరాయి. కానీ ఇక్కడ ఒక నిమిషం స్పష్టంగా గుర్తించుకోవాలి: ఈ సంఖ్యలను చూసి అందరి ఓట్లు వెంటనే పోయాయి అని భావించడం సరైనది కాదు. ఎందుకంటే ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అభ్యంతరాలు తెలిపే అవకాశం కూడా ఉంటుంది. అర్హత ఉన్నవారి ఓట్ల హక్కు పునరుద్ధరించే ప్రక్రియ ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే: మీ పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉందా లేదా అనేది ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఒకవేళ పేరు కనిపించకపోతే ఆందోళన పడకుండా ఎన్నికల సంఘం
సూచించిన ప్రక్రియలో అభ్యంతరం నమోదు చేసుకోవచ్చు. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఎందుకు కొన్ని జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది? ఎవరి జిల్లాల్లో ఎక్కువ వెరిఫికేషన్ సమస్యలు నమోదయ్యాయి? మీ ఓటు ఉందో లేదో ఇంట్లో నుంచి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం పార్ట్ 3లో చూద్దాం. మీ ఓట్ సేఫ్ గా ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం 44.89 లక్షల ఓటర్ల వివరాలు పరిశీలన జాబితాల్లోకి ఎందుకు వెళ్లాయో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, నా ఓటు ఉందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఈ రోజు ప్రతి కుటుంబం బాధ్యత. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది, గత ఎన్నికల్లో ఓటు కూడా వేశారు, అంతే కదా? ఈసారి కూడా ఓటు వేయొచ్చని అనుకుంటున్నారా? అది సరిపోదు. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఉండడం ఒకటి, ప్రస్తుతం ఓటర్ల జాబితాలో పేరు ఉండటం మరొకటి. అందుకే ఒకసారి మీ పేరు ప్రస్తుతం జాబితాలో ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి. ఎన్నికల సంఘం ఏమంటోంది? ఎన్నికల సంఘం స్పష్టంగా చెబుతోంది, ముసాయిదా జాబితాల్లో పేరు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని తెలిపింది. అంటే ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత మీరు అవసరమైన ఆధారాలతో మీ అభ్యర్థనను సమర్పించవచ్చు. పరిశీలన తర్వాత అర్హత ఉంటే మీ పేరు తిరిగి జాబితాల్లో చేర్చే అవకాశం ఉంది. మరి మీ ఓటు ఎలా చెక్ చేసుకోవాలి? చాలా మంది అది ఎలా చేయాలి అని అడుగుతున్నారు. మీ దగ్గర ఈపీఐసి నంబర్ ఉంటే లేదా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన మార్గాల ద్వారా మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ ప్రాంతంలోని బిఎల్ఓని సంప్రదించడం కూడా ఒక మంచి మార్గం. మీ పేరు కనిపించకపోతే అదే సమయంలో చర్యలు తీసుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయం, చాలా మంది ఉద్యోగాల కోసం, చదువుల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదా విదేశాలకు వెళ్లి ఉంటారు. కానీ వారి ఓటు మాత్రం పాత చిరునామాలోనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వివరాలు సరిగ్గా అప్డేట్ చేయకపోతే వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు రావచ్చు. అందుకే మీ చిరునామా మారితే సమయానికి వివరాలు సరిచేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మరో ప్రశ్న, ఈ ప్రక్రియలో ఏ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రికార్డులు గుర్తించబడ్డాయి, ఏ జిల్లాలో తక్కువగా ఉన్నాయి? ఆ వివరాలు కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది. అవి చూస్తే కొన్ని జిల్లాల్లో వలసలు, డూప్లికేట్ నమోదులు లేక ఇతర కారణాల వల్ల సంఖ్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రతి జిల్లా పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. ప్రేక్షకులకు ప్రశ్న, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మీ ఇంటికి బిఎల్ఓ వచ్చారా? మీ కుటుంబ సభ్యుల వివరాలు వెరిఫై చేశారా? మీ ఓట్ చెక్ చేసుకున్నారా? మీ అనుభవం ఎలా ఉంది? కమెంట్ రూపంలో తప్పకుండా మాతో పంచుకోండి. కానీ ఇక్కడ మరో పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియపై రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? ప్రజలు ఈ ప్రక్రియను ఎలా చూస్తున్నారు? చివరికి ప్రతి ఓటరు ఇప్పటి నుంచే చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏవి? అదే ఈ వీడియో చివరి భాగంలో తెలుసుకుందాం. చివరికి ప్రతి ఓటరు తప్పకుండా చేయాల్సిన పని ఇదే. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం. 44.89 లక్షల ఓటర్ల రికార్డులు ఎందుకు పరిశీలనలోకి వచ్చాయో, వాటిలో ఎలాంటి కేటగిరీలు ఉన్నాయో, ముసాయిదా జాబితా తర్వాత అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మొదటి విషయం, మీ ఓటు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. చాలా మంది ఇంకా టైం ఉందని వదిలేస్తారు. కానీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ కు వెళ్లిన తర్వాత మీ పేరు లిస్టులో లేదు అని తెలిస్తే అప్పుడు చేసేది ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడే ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. రెండో విషయం, మీ ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, భార్య, భర్త, 18 సంవత్సరాలు పూర్తయిన పిల్లలు అందరి పేర్లు కూడా చెక్ చేయండి. కేవలం మీ పేరు చూసుకుంటే సరిపోదు. ఒక కుటుంబంలో ఒకరి పేరు మిస్ అయినా ఎన్నికల రోజున ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మూడో విషయం, మీరు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారా, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారా, లేక అక్కడ చదువుతున్నారా, వేరే జిల్లాలో ఉంటున్నారా? అయితే మీ ఓటు ఏ చిరునామాలో నమోదైందో తెలుసుకోండి. ఒకవేళ చిరునామా మారితే సమయానికి వివరాలు సరిచేయండి. ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశం, ముసాయిదా జాబితాల్లో పేరు లేకపోయినా అభ్యంతరం తెలిపేందుకు గడువు ఉందని, అర్హత ఉన్న వారి పేర్లు తిరిగి చేర్చే ప్రక్రియ కూడా ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. అంటే ఎవరు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ప్రతి ఓటరు నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రేక్షకులకు ప్రశ్న, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంటికి బిఎల్ఓ వచ్చారా?
మీ ఓటు ఇప్పటికే చెక్ చేసుకున్నారా? ఈ వెరిఫికేషన్ ప్రక్రియపై మీ అభిప్రాయం ఏంటి? మీ అనుభవాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా రాయండి. ప్రజాస్వామ్యంలో ఒక ఓటు కేవలం ఒక సంఖ్య కాదు, అది మీ హక్కు, మీ బాధ్యత, మీ గొంతు. అందుకే మీ ఓటును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. సమాచారం తెలుసుకోండి, వెరిఫై చేసుకోండి, అవసరమైతే సమయానికి అభ్యంతరం నమోదు చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి.